5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిని ఒకసారి గమనిస్తే ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా 301 స్థానంతో భాజపా కూటమి ముందంజలో దూసుకుపోతోంది. ఇక 73 స్థానాలతో ఎస్పీ కూటమి ఆధిక్యంలో ఉండగా బీఎస్పీ 20 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. ఇక ఇతరులు 9 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని అవధ్ డివిజన్లో ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తే ఇక భాజపా కూటమి 102 స్థానాలతో ఆధిక్యంలో ఉండగా ఎస్పీ కూటమి 24 స్థానాలతో ఆధిక్యంలో ఉంటే బీఎస్పీ 8 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. ఉత్తరప్రదేశ్ బుందేల్ఖండ్ డివిజన్లోని ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తే ఇక భాజపా కూటమి 19 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. ఉత్తరప్రదేశ్ బుందేల్ఖండ్ డివిజన్లో మొత్తం 19 స్థానాలు ఉండగా భాజపా 19కి 19 స్థానాలు ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్ డివిజన్లో మొత్తం 98 స్థానాలు ఉండగా భాజపా కూటమి 71 స్థానాలతో ఆధిక్యంలో ఉంటే ఎస్పీ కూటమి 16 స్థానాలు, బీఎస్పీ 7, ఇతరులు 4 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ రోహిల్ఖండ్ ప్రాంతంలో మొత్తం 48 స్థానాలు ఉండగా భాజపా కూటమి 33 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. ఎస్పీ కూటమి 14, బీఎస్పీ 1 స్థానంతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో మొత్తం 101 అసెంబ్లీ స్థానాలు ఉండగా భాజపా కూటమి 77 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. ఎస్పీ కూటమి 17, బీఎస్పీ 4, ఇతరులు 3 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక పంజాబ్ లో పరిస్థితి చూస్తే మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 70 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎస్ఏడీ కూటమి 24, ఆప్ 21, ఇతరులు 3 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఉత్తరాఖండ్ లో ఫలితాల సరళిని గమనిస్తే మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా భాజపా 53 అసెంబ్లీ స్థానాలతో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 13, ఇతరులు 4 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక గోవా ఫలితాలు ఒకసారి గమనిస్తే మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 9 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతుంది. భాజపా కూటమి 7,
ఎంజీపీ కూటమి 2 స్థానాలు, ఇక ఇతరులు 2 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మణిపూర్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా భాజపా 13 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ 11, ఎల్డీఎఫ్ 2 స్థానాలు, ఇతరులు 7 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.